Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశాను. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏది? ఫస్ట్ వన్ మతాచారాలు, సెకండ్ వన్ ఆహారము, థర్డ్ వన్ వ్యక్తి పెరిగే వాతావరణం, ఫోర్త్ వన్ వసతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం అనేది మతాచారం. మతాచారం అంటే ఏంటి? మతాలు ఇవన్నీ కూడా మనకి సోషల్లో వస్తాయి కదా. సో సాంఘికము, సాంస్కృతికము అనేటివి వచ్చేసరికి మనకి సంస్కృతి, సాంప్రదాయాలు, మతాచారాలు ఇవన్నీ కూడా మనకి సాంఘిక సాంస్కృతిక కారకాల్లోకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఎవరు? ఫస్ట్ వన్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఓకేనా? మీరు క్వశ్చన్ అనేది సైకాలజీ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సైకాలజీ పెడగాజీ అవనివ్వండి, సైకాలజీ కంటెంట్ అవనివ్వండి, మీరు ఏంటంటే క్వశ్చన్ని 2-3 టైమ్స్ చదవండి, ఆన్సర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్లో మిమ్మల్ని మీరు అన్వయించుకోండి. మీరు చిన్నవాళ్ళు అయితే ఎలా ఉండేవాళ్ళు ఆ స్టేజ్లో, లేదా అప్పుడు ఏం చేసేవారు అని ఊహించుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మీకు దొరికిపోతుంది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, థర్డ్ వన్ మిత బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ స్వల్ప బుద్ధిమాంద్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మ ఫాస్ట్గా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు విద్యను వాళ్ళకి నేర్పినా కూడా కొంచెం వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు అంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఫస్ట్ వన్ విద్యార్థిని తరగతిలో దండించడం, సెకండ్ వన్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, థర్డ్ వన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, ఫోర్త్ వన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఒక ట్రిక్ చెప్పారు కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈ క్వశ్చన్కి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకుంటే తరగతి యొక్క ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? విద్యార్థిని తరగతిలో దండించడానికో, తక్కువ మార్కులు వచ్చేవరే నువ్వు ఎందుకురా పనికి రావురా, వీళ్ళందరికంటే నువ్వే లేట్రా, నువ్వే లాస్ట్లో ఉన్నావురా అని వాడు ఏం చేస్తాడు? మానసికంగా కృంగిపోతాడు. అయ్యో నా చదువు ఇంతేనేమో, నేను చదవలేనేమో అని అనుకుంటాడు. కాబట్టి ఇది మనం చేయకూడదు, ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం. ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి కారణాన్ని
తెలుసుకుంటాడు. ఓకే, ఇది కొంచెం వరకు కరెక్ట్. కానీ మిగతా ఒకసారి చూద్దాం. డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం. ఇప్పటి నుంచి వాడికి డాక్టర్స్ ఎందుకండి, నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఓకేనా? సో ఇది మనం ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడము. వాడు ఆల్రెడీ ప్రతిభావంతుడు, ఇప్పుడు మనకి తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కానీ మెయిన్గా మనం ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి? నేనేం చెప్పాను, మిమ్మల్ని అందులో ఊహించుకోమని చెప్పాను. సో ఉపాధ్యాయుడిగా మనం ఏం చేస్తామో వాడిని ఎంత ఉత్తేజపరిస్తే వాడు అంత బాగా చదవడానికి ట్రై చేస్తాడు. సో ఇది మనకి మెయిన్. ఇక్కడ తల్లిదండ్రుల నుంచి కారణాన్ని తెలుసుకుంటే వాడు తెలుసుకోవడమే తప్ప ఏం చేయలేడు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎలిమినేషన్ అనేది చేసేయచ్చు. ఇక్కడికి ఈ క్వశ్చన్కి క్లియర్ అయింది కదా. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ఒకసారి చూసుకుందాం. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. దీని మీద ఆల్రెడీ నేను క్లాస్ కూడా చేశానండి. ఆ క్లాస్ అనేది మీకు చాలా సింపుల్ ట్రిక్స్తో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అన్ని ప్లేలిస్టులు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్సర్ చేసేయండి. ఫాస్ట్గా ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లెక్సియా పఠనము, చదవడము. లెక్స్ పఠనము అని గుర్తుంచుకోండి, పఠనము లెక్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఫేసియా అనేది భాషా సంబంధం వస్తుంది, ఫేస్ ముఖ కవలికల్లో. అలాగే గ్రాఫియా అంటే గ్రాఫ్ అంటే ఏంటి, రాయడం వస్తుంది. క్యాలిక్యులియా సంఖ్యలను క్యాలిక్యులేటర్ చేయడం వస్తుంది. సో లెక్సియా అంటే మనకి పఠనము, చదవడము లోపము వస్తుంది. ఓకేనా? సో పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్గ్రాఫియా. ఇప్పుడే చెప్పేసా ఆల్రెడీ ఆన్సర్. ఫస్ట్ వన్ భాషణ లేదా భాష సంబంధ వైకల్యం, సెకండ్ వన్ పఠనపరమైన వైకల్యం, థర్డ్ వన్ రాతపరమైన వైకల్యం, ఫోర్త్ వన్ గణితపరమైన వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి ఆల్రెడీ ఆన్సర్ నేను ముందు క్వశ్చన్కే చెప్పేశాను, అందుకే ఫాస్ట్గా మరి చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రాఫ్ అంటే మీరు రాయడము అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ని మనం గీస్తాం కదా, సో రాతలు అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ రాయడము అనేసి. డిస్గ్రాఫియా అంటే రాతపరమైన వైకల్యం అని ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లేఖన సంబంధ వైకల్యం అంటే ఏంటి? లేఖన సంబంధ వైకల్యం ఏది? ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేశాను. మనకి క్వశ్చన్ని మార్చి అడుగుతున్నారు, చూసారా మరి? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రాఫియా అంటే ఏంటి? రాత వైకల్యం అంటే ఏంటి? లేఖనము, లేఖనాన్ని రాయడము అంటారు, రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు. ఓకేనా? సో లేఖన సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. సో నెక్స్ట్ క్వశ్చన్ PWD యాక్ట్ ప్రకారం ఈ క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్నవారిని బధిరులుగా పరిగణిస్తారు. ఫస్ట్ వన్ 30 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, సెకండ్ వన్ 40 డెసిబుల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, థర్డ్ వన్ 50 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, ఫోర్త్ వన్ 60 డెసిబుల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 60 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వినికిడి లోపం ఉన్న వారిని లేదా బదిరీలుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ సమ్మిళిత విద్య నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు. ఫస్ట్ వన్ వనరుల నమూనా, సెకండ్ వన్ సంచారక బోధనా నమూనా, థర్డ్ వన్ ద్వంద్వ బోధనా నమూనా, ఫోర్త్ వన్ దూర అభ్యసన నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వనరుల నమూనాలో మనకి సమ్మిళిత విద్య, ఈ యొక్క వనరుల నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా మనకి బోధించడం అయితే జరుగుతుంది. ఓకేనా? వనరుల నమూనా అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది. ఫస్ట్ వన్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రీసోర్స్ ఉపాధ్యాయుడు. ఆల్రెడీ మనం చెప్పిన క్వశ్చన్కే ఆన్సర్ అనేది నేను ఇంతకు ముందు ట్రిక్స్ వీడియో చెప్పేటప్పుడు రిలేటెడ్గా ఉన్న వాటికి ఒకదాని క్వశ్చన్ ఆన్సర్ వేరొక దానికి క్వశ్చన్కి ఆన్సర్
ఒకదానికి అవుతుందని. సో ఇక్కడ మీకు ఇటువంటి సంబంధం అనేది చూసుకోవచ్చు. సెకండ్ వన్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ సంచార రీసోర్స్ ఉపాధ్యాయుడు. థర్డ్ వన్ ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు. ఫోర్త్ వన్ దూర విద్యా కార్యక్రమాల ద్వారా బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ట్రిక్స్ వీడియో నేను చేశాను, అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ పెట్టేశాక ఏవైతే ఎగ్జామ్లో రాని క్వశ్చన్స్ ఉంటాయో ఆ రాని వాటిని కూడా మార్క్స్గా ఎలా చేసుకోవాలనేది ఓఎంఆర్ షీట్ మీద ఎలా చేస్తే అంటే ఏబిసిడీలను మనం ఎలా క్రమ పద్ధతిలో మనం పెడితే మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు అనే వీడియో చేశాను కదా. సో అందులో చెప్పినటువంటి ట్రిక్స్లో ఇదొక రకం అండి. ఆల్రెడీ ఎలిమినేషన్ పద్ధతి గురించి నేను మీకు వివరించాను. ఇది మీకు సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ మీరైతే ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను, ఏమని చెప్పాను, సమ్మిళిత విద్యలో వనరుల నమూనా అని అక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కదా. సో వనరుల నమూనాలో అక్కడ ఒకరికి వేరొక ఉపాధ్యాయుడు కూడా చెప్తాడు. సో ఇక్కడ సేమ్ అదే ఉంది. క్వశ్చన్ ఆన్సర్ మారాయి అనమాట. అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ వేరేగా మారింది. అక్కడ ఇచ్చిన ఆన్సర్ని ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ని అక్కడ క్వశ్చన్గా ఇచ్చారు. సో ఇటువంటివి కూడా మీకు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు అటువంటివి కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా ఒక ట్రిక్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మస్తిష్క పక్షవాతంనకు చెందనిది. ఫస్ట్ వన్ ఎథెటోసిస్, సెకండ్ వన్ నమ్యత, థర్డ్ వన్ స్పాస్టిసిటీ, ఫోర్త్ వన్ గతిలోపం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నమ్యత, మస్తిష్క పక్షవాతానికి చెందనిది నమ్యత. అంటే ఎథెటోసిస్, స్పాస్టిసిటీ, గతిలోపం ఈ మూడు కూడా మనకి మస్తిష్క పక్షవాతానికి చెందుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్ఫేసియా దేనికి సంబంధించినది? ఆల్రెడీ నేను చెప్పేస్తాను. ఫస్ట్ వన్ భాషా సంబంధ భాషణ వైకల్యము, సెకండ్ వన్ రాత సంబంధ వైకల్యము, థర్డ్ వన్ ఏకాగ్రత లోపము, ఫోర్త్ వన్ గణన లోపము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫేస్ అంటే ఏమేమి చేస్తాడు వాడు? భాష చెప్తాడు, వింటాడు, ఇవన్నీ కూడా మనకి ఫేస్లో కనిపిస్తాయి. కాబట్టి భాషా సంబంధ భాషణ వైకల్యము డిస్ఫేసియా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ప్రత్యేకతలున్న ప్రదేశాలను ఎంచుకుంటారు. ఫస్ట్ వన్ త్రాగునీటి సదుపాయము, సెకండ్ వన్ కేంద్ర పరిసరాలలో మంచి దృశ్యము, థర్డ్ వన్ శబ్దం లేని వాతావరణము, ఫోర్త్ వన్ మరుగుదొడ్డి సదుపాయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శబ్దం లేని వాతావరణాన్ని ఎంచుకుంటారు. వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోకి కేంద్రాలు అంటే వాళ్ళకి చదువు చెప్పడానికైనా ఏదైనా వాళ్ళకి నేర్పడానికైనా ముఖ్యంగా శబ్దం లేని వాతావరణాన్ని ఎంచుకుంటారనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ ప్రకల్పన పద్ధతి, ఫోర్త్ వన్ చారిత్రక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అంటున్నారు లైక్ అడగండి అనేసి, బట్ నేను అడుగుతాను. ఎందుకంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ లైక్ మాత్రమే. అలాగే మీకు నా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది కంటిన్యూ చేయండి అని చెప్పండి. లేదు అంటే నేను నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అది ఇక మీ ఇష్టం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఓకేనా. ప్రకల్పన పద్ధతిని ఎవరు వివరించారు? కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. మనకి క్వశ్చన్ని తిప్పి 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 అవే అడుగుతారండి. సో మీరు అవే నేర్చుకోవడం బెటర్. ఓకేనా. అవి అంటే ఏవి? రత్న మేడం గారు చెప్పినవండి. నెక్స్ట్ క్వశ్చన్, సహచర్య సహకార అభ్యసనాలు రెండు. ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, సెకండ్ వన్ విద్యార్థి కేంద్రీకృతమైనవి, థర్డ్ వన్ పాఠశాల కేంద్రీకృతమైనవి, ఫోర్త్ వన్ వృత్తి కేంద్రీకృతమైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మేడం గారు ఇక మేము ఎంతవరకు అసలు ఏం ప్రిపేర్ కాలేదండి, మేము కోచింగ్కి వెళ్ళలేదు, అసలు ఇంతవరకు పుస్తకం కూడా తీయలేదు, ఈ జస్ట్ 10 రోజుల్లో మీ ఒక్క వీడియోస్ చూస్తే మేము మంచి మార్క్స్ తెచ్చుకుంటామా అని. అది చాలా బుద్ధి లేని డౌట్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో ఫస్ట్ నుంచి నా వీడియోస్ని మీరు చూసినట్లయితే కష్టపడండి, కష్టపడితే మనకి రిజల్ట్ కంపల్సరీ వస్తుంది అనేసి. మనం కష్టపడకుండా చదవకుండా ఏం చేయకుండా జస్ట్ లైట్గా చూసుకుంటూ వెళ్ళిపోతామంటే మార్క్స్ ఎలా వస్తాయి?
ఎలా వస్తాయి చెప్పండి. అలా అయితే ప్రతి ఒక్కరూ ఈ ట్రిక్స్ని 10 రోజులు ఈ వీడియోస్ని చూసేసి మంచి మార్కులు సాధించుకుంటే పాపం చాలా సంవత్సరాల నుంచి అదే పనిగా 24 గంటలు చదువుతూ కూర్చున్న వాళ్ళకి అదే మార్క్స్ వస్తే మరి ఎక్కడదండి లాభం? పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత కష్టపడతారో అన్ని మార్క్సే వస్తాయి. నేను చెప్పడం ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను ముందుండి మీకు నడిపిస్తా, మీరు ఎలా నడవాలో నేను చెప్తా, బట్ నడవలసింది మాత్రం మీరే. ఓకేనా? నేను ట్రిక్స్ చెప్తా. ఎప్పుడు ట్రిక్స్ చెప్తున్నాను? మీకు బాగా కష్టపడి చదివిన తర్వాత ఏవైతే మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, మేము చేయలేకపోతున్నాము అనుకునే టైంలో అదృష్టం అంటారు చూడండి, ఆ అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ అదృష్టాన్ని కూడా దేవుడు ఇస్తాడంటారు. సో ఆ అదృష్టం అనేది ఈ ట్రిక్స్ రూపంలో మీకు ఉపయోగపడవచ్చు. సో అందుకోసం నేను చెప్తున్నా. అలా అని ఇప్పుడు ఇక టైం 10 రోజులే ఉంది మేడం గారు, మీరు ఇప్పుడు ఎలా ఏం చెప్తున్నారు అంటే, నేను ఫస్ట్ నుంచి మీరు నా వీడియోస్ ఇప్పుడు చూసినట్లయితే మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే మాత్రం నేను డెఫినెట్లీ చాలా మంచి వేనే మీ అందరికీ కూడా ఇచ్చాను. కష్టపడండి, కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాను. సో కష్టపడిన వాళ్ళకి ఒకే రకంగా మార్క్స్ అయితే మాత్రం రావండి. మీరు ఎంత కష్టపడతారో అన్ని మార్క్సే వస్తాయి. బట్ మీకు కొంచెం సింపుల్ వేలో నేనైతే నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? ఆన్సర్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సహచర్య సహకార అభ్యసనాలు ఈ రెండు కూడా విద్యార్థి కేంద్రీకృతమైనవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ కృత్యాధార పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. భిన్నమైందండి, ఈజీ చూస్ చేసేయచ్చు. ఏమైపోయింది చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, బట్ ప్రయోగాత్మక పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి ఈ మూడు కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సహకార అభ్యసన ప్రయోజనం కానిది ఏది? ఫస్ట్ వన్ లక్ష్య సాధనలో నేను నాది అనే భావన ఉంటుంది, సెకండ్ వన్ సాంఘిక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి, థర్డ్ వన్ సానుకూల అన్యోన్యత ఉంటుంది, ఫోర్త్ వన్ విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లక్ష్య సాధనలో నేను నాది అనే భావన ఉంటుంది. సహకార అభ్యసనం ప్రయోజనం కానిది. ఓకేనా? సహకార అభ్యసనం అంటే ఏంటండి? అందరూ కలిసిమెలిసి చేయడం. కాబట్టి ఇక్కడ నేను నాది అనే దానికి భావన ఎక్కడ దానికి ప్లేస్ ఉంటుంది, కాబట్టి దీన్ని తీసేయండి. మిగతావన్నీ కూడా సాంఘిక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఎస్, సహకార అభ్యసనం అంటేనే సాంఘిక అభ్యసనం. సో సానుకూల అన్యోన్యత ఉంటుంది, అందరూ కలిసిమెలిసి చేస్తారు, విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు ఉంటాయి, వాళ్ళు చర్చించుకొని చేస్తారు. సో ఈ మూడు కూడా వాటికి అయినవి, కానీ ప్రయోజనం కానిది నేను నాది అనే భావన. సో ఈజీగా మీరు ఆన్సర్స్ చేసేయచ్చండి. ఎంత పెద్ద కష్టం అయితే పడవలసిన అవసరం లేదు నాకు తెలిసి సైకాలజీకి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సహయోగ లేదా సహచర్య సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి, సెకండ్ వన్ విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి, థర్డ్ వన్ ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది, ఫోర్త్ వన్ ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరికానిది అడిగారు. సహయోగ సహచర్య సహకార అభ్యసనం అంటే ఏంటి? అందరూ కలిసిమెలిసి చేయడమే కదా. సో విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి. ఎస్, ఇది సరైనది. విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి. అవును, వాళ్ళందరూ చర్చించుకొని చేస్తారు కాబట్టి ఇది కూడా ఎస్ కరెక్ట్. ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది, వాళ్ళు పరిపక్వత చెందుతారు విద్యార్థులు అన్నవాళ్ళు, కాబట్టి ఇది కూడా మనకి సరైన ప్రవచనం. బట్ ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అనేది రాంగ్ అవుతుంది, ఉంటుంది అనేది దానికి రైట్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి కాని ప్రవచనం ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అని ఇచ్చారు. అదే ఇది ఉంటుంది అనిస్తే ఇది కూడా మనకి సహయోగ సహచర్య సహకార అభ్యసనానికి సంబంధించి సరైనదే అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది? ఫస్ట్ వన్ విద్యార్థులు ఒకరిపై ఒకరు ఆధారపడి చేస్తారు, సెకండ్ వన్ విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది, థర్డ్ వన్ విద్యార్థుల్లో వ్యక్తిగత బాధ్యత జవాబుదారీతనం ఉంటుంది, ఫోర్త్ వన్ విద్యార్థులు జట్టుగా పనిచేసి సమస్యను సాధిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్నే రిపీట్గా చూసారా? తిప్పి అడుగుతున్నాడు అదే క్వశ్చన్ని.
అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ వస్తుంది. అలాగే డిస్ఫేసియా, డిస్లెక్సియా వాటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎన్సీఎఫ్ 2005 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎన్సీఎఫ్ 2009 ఆర్టీ 2009 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అలాగే మరొక 2 బిట్లు కూడా ఇంక ఈ మధ్యలో చెప్తాను కదా, వీటి నుంచి ఈ పద్ధతుల నుంచి ఒక బిట్ వస్తుంది. 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయండి మనం చెప్పిన దాని నుంచి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల మధ్య సహకారం అనేది తక్కువగా ఉంటుంది. సహకార అభ్యసనము అనేది తక్కువగా ఉంటుంది. లక్షణం కానిది అడిగారు కాబట్టి తక్కువగా ఉంటుంది అనేది కానిది అవుతుంది. మిగతా ఎక్కువగా ఉన్నవన్నీ కూడా దాని లక్షణాలే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా ముహూర్తం నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ఏది? ఫస్ట్ వన్ ఏ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, బి నాటకీకరణ అనుభవాలు, సి ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, డి క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. ఫస్ట్ వన్ ఏ బి డి సి, సెకండ్ వన్ ఏ బి సి డి, థర్డ్ వన్ ఏ సి బి డి, ఫోర్త్ వన్ ఏడిబిసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బేసిక్గా నా వాయిస్ ఎంతండి, ఎవరో ఒకరు కామెంట్ చేశారు వాయిస్ కొంచెం తగ్గించండి అని. వాయిస్ తగ్గిస్తే క్లారిటీ ఎలా వస్తుంది? నేను ఈ ఫ్లోలో మీకు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేనేం ప్రాక్టీస్ కాలేదు, ఇంతకుముందు ప్రిపేర్ కూడా కాలేదు. ఫ్లోలో నాకు దానికి తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సో అందుకు ఆ ఫ్లో నేను వాయిస్ అనేది తగ్గించాను అనుకోండి, ఫ్లో మిస్ అయిపోతారు. సో క్లారిటీ ఉండదు. ఎలా చెప్తున్నానో అలానే వినండి, అది బెటర్. మీకు ఒకవేళ వాయిస్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకేనా. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీబీడీ. ఏసీబీడీ అంటే ఏంటంటే ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు, తర్వాత క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. ఏంటి? ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా ముహూర్తం నుంచి అమూర్తానికి అమర్చబడిన అనుభవాలు. ముహూర్తం అంటే ఏంటి ఫ్రెండ్స్? కంటికి కనిపించనివి. అలాగే అమూర్తం అంటే కంటికి కనిపించనివి ముహూర్తం, కంటికి కనిపించనివి అమూర్తం. ఓకేనా. సో మనకి ఏ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఎక్కడి నుంచి? తెలిసిన వాటి నుంచి. తెలియని వాటి కదా ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అతి మీద అత్యంత దీన్ని ఏమంటారు? ఉన్నత స్థాయి. మనకి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అనేది ఉన్నత స్థాయిలో ఉంటుంది. అంటే క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏమిచ్చాడు? ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు. కల్పించి వాళ్ళ అనుభవానికి మనకు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఏంటి? నాటకీకరణ అనుభవాలు. నాటకాలు వేయడం ద్వారా కూడా మనకి కొంచెం కనిపిస్తుంది. ఆ తర్వాత క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. సో ఈ విధంగా మనకి ఆ ముహూర్తం నుండి అమూర్తం వైపుకి వచ్చే అనుభవాల సరైన క్రమం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. ఫస్ట్ వన్ పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. సెకండ్ వన్ పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. థర్డ్ వన్ పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. ఫోర్త్ వన్ పిల్లల్లో స్వీయ అభ్యసనం జరుగుతుంది. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అవుతారు అనేది కాదు. ఇది వ్యతిరేకము అంటే దీనికి సంబంధించింది కాదు అని. శిశు కేంద్రీకృత బోధనానికి సంబంధించింది ఈ 3 కాదు అనేది ఇది. పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. పిల్లల్లో స్వీయ అభ్యసనం జరుగుతుంది. శిశు కేంద్రీకృతం అంటే ఏంటి ఫ్రెండ్స్? వాళ్ళకి నచ్చినట్లుగా మన అభ్యసనం అనేది చేస్తే దాన్ని శిశు కేంద్రీకృతం అంటారు. వాళ్ళకి నచ్చినట్టు కాకుండా, వాళ్ళకి వచ్చినట్టు కాకుండా మనం ఏదో మన వేలో మనం చెప్పుకుంటా పోతే దాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలు మాత్రమే బోధనా వనరులుగా ఉపయోగించడం. సెకండ్ వన్ పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం. థర్డ్ వన్ మూల్యాంకనాన్ని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం. ఫోర్త్ వన్ విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయుడు అనుసరించవలసినది అడిగాడు కాబట్టి విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. ఇప్పుడు మనకు ఉన్నటువంటివన్నీ కూడా పిల్లలకు నచ్చినట్టు చేయడం. మనకు నచ్చినట్టు చేస్తామంటే అస్సలు అవ్వదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. బ్రోనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏది? ఫస్ట్ వన్
బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు. సెకండ్ వన్, బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడమే సూత్రాన్ని అనుసరించాలి. థర్డ్ వన్, విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. ఫోర్త్ వన్, అభ్యసనకు పునర్బలనం ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తిరస్కరించబడే భావన బ్రోనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏది అంటే మాత్రం విద్యార్థుల పరిపక్వత అనేది బోధనకు ప్రధానమైనది కాదు అనేది మీరు అది తిరస్కరించారు. యాక్చువల్లీ ఇది కొంచెం లోపమేని, కానీ బ్రోనర్ బోధనా సిద్ధాంతం దీన్ని తిరస్కరించడం అయితే జరిగింది. సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్ట్ సోపానంలో సరైన క్రమం ఏది? ఏ సన్నాహం, మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ సన్నాహం, సి సంసర్గం, ఈ అన్వయం, బి సమర్పణ, డి సాధారణీకరణం, ఎఫ్ పునర్విమర్శ. యాక్చువల్లీ సారీ ఫ్రెండ్స్, నేను తప్పు చెప్పాను. హెర్బార్ట్ సోపానముల సరైన క్రమం ఏ సన్నాహం, బి సమర్పణ, సి సంసర్గం, డి సాధారణీకరణం, ఈ అన్వయం, ఎఫ్ పునర్విమర్శ. వీటిని క్రమ పద్ధతిలో అమర్చమని చెప్పాడు. సో అమర్చేయండి, ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ ABCDEF, సెకండ్ వన్ BACDEF, థర్డ్ వన్ BADECF, ఫోర్త్ వన్ ABDCEF. ఓకేనా, చేసేయండి. నాకు చదవడం ఈజీ, చెప్పడం ఈజీ, మీరు వినడం కూడా ఇప్పుడు ఈజీ, బట్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మైండ్ అనేది అక్కడ రిఫ్రెష్గా ఉండాలి. మేడం ఇక్కడ చెప్పింది ఆ గొంతు అలా మీకు మైండ్లో ఉండిపోవాలి. అక్కడ క్వశ్చన్ ప్రజెంట్ చేసేటప్పుడు మేడం గారి వాయిస్ మీకు వచ్చేసి ఆన్సర్స్ అన్నీ ఈజీగా చేసేయాలి. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ABCDEF ఇవి లైన్గానే ఉన్నాయి. సన్నాహం ఫస్ట్, తర్వాత సమర్పణ, తర్వాత సంసర్గం, తర్వాత సాధారణీకరణం, తర్వాత అన్వయం, తర్వాత పునర్విమర్శ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనం, సెకండ్ వన్ పునశ్చరణ, థర్డ్ వన్ పూర్వజ్ఞాన పరిశీలన, ఫోర్త్ వన్ నూతన అనుభవాల కల్పన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పీరియడ్ పథకంలో మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అంటే పూర్వజ్ఞాన పరిశీలన. పూర్వజ్ఞానాన్ని పరిశీలించకుండా ఒక పిల్లవాడికి మనం బోధించినట్లయితే ఆ బోధన అనేది సక్రమంగా ఉండదు, వాడికి ఏం రాదు. ఓకేనా. సో నెక్స్ట్, ఆలు రాని పిల్లాడికి ఒరే అమ్మ నాన్న అక్క చెల్లి అనే పదాలు కూడా రాసేయరా అంటే వాడు రాస్తాడా? లేదు కదా. సో పూర్వజ్ఞాన పరిశీలన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ కంప్యూటర్, సెకండ్ వన్ స్లైడ్లు, థర్డ్ వన్ నమూనాలు, ఫోర్త్ వన్ బుల్లెటిన్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కంప్యూటర్ దృశ్య శ్రవణ ఉపకరణము, చూసేది వినేది కంప్యూటర్. స్లైడ్లు చూడడానికి మాత్రమే, నమూనాలు చూడడానికి మాత్రమే, బులెటిన్ బోర్డ్ చూడడానికి మాత్రమే. కంప్యూటర్ రెండింటిగా ఉపయోగపడుతుంది. ఓకేనా. చిన్నప్పుడు మనం ఇలా నేర్చుకునే వాళ్ళం కదా. 2 1 2, మనకు 2 1 2లు ఉండేవి కాదు, 2 1 2, 2 4. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది. ఫస్ట్ వన్ బోధన ముగింపులో, సెకండ్ వన్ బోధనకు ఉపక్రమించే ముందుగా, థర్డ్ వన్ బోధన జరుగుతున్నప్పుడు, ఫోర్త్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇదేంటి మేడం గారు నవ్వుతూ చెప్తున్నారనేసి మీకు సీరియస్నెస్ పోతుంది అనుకుంటున్నారా? కాదండి, ఇలా మిడిల్లో మనం గ్యాప్ ఇచ్చి దాని గురించి కొంచెం ఇలా చెప్పుకున్నట్లయితే మీకు మైండ్లో గుర్తుంటుంది. యాక్చువల్లీ ఓ మేడం గారు ఆ రోజు ఇలా నవ్వుతూ చెప్పారు, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశారు, సో ఆన్సర్ ఇది అని. ఓకేనా, నేను అందుకు ఇలా చెప్తున్నా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనకు ఉపక్రమించే ముందుగా బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఏ దశలో జరుగుతుంది అంటే బోధనకు ఉపక్రమించే ముందుగా జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది? ఫస్ట్ వన్ చలనచిత్రాలు, సెకండ్ వన్ స్లైడ్లు, థర్డ్ వన్ మైక్రోస్కోప్, ఫోర్త్ వన్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈజీ చెప్పేయచ్చండి, దీనికి ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. మైక్రోస్కోప్
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రక్షేపితం అంటే ఏంటండి? ప్రక్షేపించడం అంటే చూపించగలిగేవి. చలనచిత్రాలని మనం ప్రక్షేపిస్తాం, స్లైడ్ని ప్రక్షేపిస్తాం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ని ప్రక్షేపిస్తాం, బట్ మైక్రోస్కోప్ మనం ఒక్కరమే చూడగలం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన సామగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి. సెకండ్ వన్ ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనికి వస్తాయి. థర్డ్ వన్ విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. ఫోర్త్ వన్ సరళ భావనలు సంక్లిష్టమవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏంటి అయితే మీకు నేను లెసన్స్ ఎలా చెప్పాలి? సీరియస్ సింగంలా చెప్పాలా, లేదా ఇలా నవ్వుతూ చెప్పమంటారా? కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చితే అలా. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనాభ్యసన సామగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరి కానిది ఏది అంటే సరళ భావనలు అనేవి సంక్లిష్టమవుతాయి అనేది కాదు. ఎందుకంటే సంక్లిష్టమైనవి సరళ భావనలు అవుతాయి. మనం బోధనాభ్యసన సామగ్రి ఉపయోగించి నేర్చుకోవడం ద్వారా కష్టతరమైనవి కూడా మనకి ఇష్టతరం అవుతాయి. ఓకేనా? సో కాబట్టి ఇది కానిదండి. అది సరైనది అవుతుంది. కష్టతరమైంది ఇష్టతరం అవడం, ఇష్టతరమైంది ఇక్కడ కష్టతరం అన్నాడు. చూసారా, సరళ భావన సంక్లిష్టం అన్నాడు. కాబట్టి ఇది కానిది. పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి. ఎస్ ఆబ్వియస్లీ. ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనికి వస్తాయి. ఎస్ అబ్సల్యూట్లీ. విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు ఏది? ఫస్ట్ వన్ వృత్యంతర శిక్షణ, సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు, థర్డ్ వన్ సెమినార్, ఫోర్త్ వన్ ప్రదర్శనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్యంతర శిక్షణ, క్షేత్ర పర్యటనలు, సెమినార్లు, ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఛాత్రోపాధ్యాయులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. బట్ కలిగి ఉండనేది వృత్యంతర శిక్షణ. సో నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి ఏది? ఫస్ట్ వన్ సహభాగి నాయకత్వం, సెకండ్ వన్ నిర్దేశిత, థర్డ్ వన్ అనుమతించే, ఫోర్త్ వన్ జోక్యరహిత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. జోక్యచరాలు వీటన్నిటి గురించి కూడా ఇలాగే మీకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ని మొత్తం వివరించేసానండి. అలాగే నాయకత్వం రకాల గురించి కూడా వివరించేసాను. ఒకసారి ఆ క్లాస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తరగతి గదిలోని విద్యార్థులందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. నిర్దేశితం. ఓకేనా? కాబట్టి నిర్దేశిత శైలి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ప్రజాస్వామిక నాయకత్వమా, నిరంకుశ నాయకత్వమా, జోక్యరహిత నాయకత్వమా, అనుమతించే నాయకత్వమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి నిరంకుశ నాయకత్వం, నాయకుడు మాత్రమే పాలించాలి, ప్రజలు మాత్రమే చేయాలి. ఓకేనా? నిర్దేశిత నాయకత్వం అనేది నిరంకుశ నాయకత్వం. సో నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిర్దేశక మంత్రణం, సెకండ్ వన్ అనిర్దేశక మంత్రణం, థర్డ్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఫోర్త్ వన్ మిశ్రమ మంత్రం. దీని గురించి కూడా నేను అదే వీడియోలో వివరించేశాను. మొత్తం పెడగాజీకి సంబంధించి ఈ టాపిక్ అని మీకు ఓవరాల్గా తీసుకొని కొన్ని క్వశ్చన్స్ చేసి వాటికి వివరించాను. లిస్టులన్నీ కూడా ప్లేలిస్టులు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సైకాలజీ క్లాసెస్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సైకాలజీ బిట్స్ వీడియోస్ అని వేరే ప్లేలిస్ట్ ఉంటుంది. బట్ మిగతా అన్నిటికీ కూడా బిట్స్ను క్లాసెస్ ఒకే ప్లేలిస్ట్లో పెట్టాను. ఇక్కడ సైకాలజీ మాత్రం వేరు చేశాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిర్దేశక మార్గదర్శకత్వం. ఓకేనా? ఈ నిర్దేశక మంత్రణం నిర్దేశక మంత్రణంలో మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతిని నిర్దేశక మంత్రణం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణకు విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం. ఫస్ట్ వన్ నిర్దేశక మంత్రణం, సెకండ్ వన్ అనిర్దేశక మంత్రణం, థర్డ్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఫోర్త్ వన్ మిశ్రమ మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మంత్రణకు విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణాన్ని నిర్దేశక మంత్రణం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిరక్షణ దినము. ఫస్ట్ వన్ అక్టోబర్ 20, సెకండ్ వన్ అక్టోబర్ 8, థర్డ్ వన్ నవంబర్ 14, ఫోర్త్ వన్ నవంబర్ 20. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బాలల హక్కుల పరిరక్షణ దినము ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నవంబర్ 20. సో నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. ఫస్ట్ వన్
అభ్యసనము మరియు జ్ఞానము, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ తరగతిగతి వాతావరణం, ఫోర్త్ వన్ సంస్థాగత సంస్కరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎన్సీఎఫ్ 2005 గురించి ఒక వీడియో చేశాను, ఆర్టీఈ 2009 గురించి ఒక వీడియో చేశాను. అవి కూడా క్వశ్చన్స్ రూపంలో చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అవి కూడా చూడండి ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసనము మరియు జ్ఞానం గురించి 2వ అధ్యాయం చర్చిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 52 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు అనేది పాఠశాలకు కావాలి అని ఆర్టీఈ 2009 చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గారెడేల్ అనుభవాల శంఖు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవము? ఫస్ట్ వన్ నాటకీకరణ అనుభవాలు, సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు, థర్డ్ వన్ టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, ఫోర్త్ వన్ రేడియో రికార్డింగ్ చలనరహిత చిత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడ్గారెడేల్ అనుభవాల శంఖు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవము నాటకీకరణ అనుభవాలు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించిన సీట్ల శాతం ఎంత? ఫస్ట్ వన్ 0.04%, సెకండ్ వన్ 0.5%, థర్డ్ వన్ 0.6%, ఫోర్త్ వన్ 0.1%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 0.5%. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ? ఫస్ట్ వన్ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ, సెకండ్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, థర్డ్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, ఫోర్త్ వన్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం? ఫస్ట్ వన్ స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు, సెకండ్ వన్ అనుభవాత్మక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, థర్డ్ వన్ సమాజ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు, పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనకి సరైన ప్రవచనం అడిగారు అంటే సరికానివన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. అలాగే నా ఛానల్లో ప్లేలిస్టులు అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా అన్నీ కూడా కంటెంట్కి సంబంధించి అలాగే మెథడాలజీకి సంబంధించి అన్ని బిట్స్ రూపంలో అలాగే క్లాసెస్ రూపంలో వివరించాను. అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు. అలాగే ఎగ్జామ్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ వచ్చాక మీకు ఏమేమి పట్టుకు వెళ్ళాలి, ఎలా పట్టుకొని వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు వివరించి ఒక వీడియో అయితే తయారు చేస్తానండి. సో వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నేను కొత్త వీడియో సేవ్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడి ఈ వీడియో మీకోసం ప్రిపేర్ చేశాను కాబట్టి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు అంటే అవసరం లేదంటారేంటి, ఉంటుంది కదా. సో స్థానిక జ్ఞానానికి కూడా ఇవ్వాలి కాబట్టి దీన్ని తీసేయండి. అనుభవాత్మక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత, పుస్తక జ్ఞానం కంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఎక్కువ నేర్చుకుంటాడు కాబట్టి దీన్ని తీసేయండి. నెక్స్ట్ సమాజ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు అన్నాడు కాబట్టి దీన్ని తీసేయండి. ఉండాలి అంటే కావాలి కానీ లేదు అంటే దాన్ని తీసేయండి. సో పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకి కరెక్ట్ ప్రవచనం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను అబౌట్ సెక్షన్లో కూడా ఉంటాయండి. అందులోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. లేదు ఆ టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అన్నా కూడా నా టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ కూడా మీకు కనిపిస్తాయి. సో అలా కూడా జాయిన్ అవ్వండి, అవి యూజ్ చేసుకోండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.